नमस्ते ओं गम गणपतये नमः स्वर्णलक्ष्मी नमस्ते अस्तु परब्रह्म स्वरूपिणी राज्यं देहि धनं देहि सर्वकामांच देहि मे స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ప్రతి దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుందాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి చక్కగా రాజ్యం దేహి నాయకత్వ లక్షణాలని, ఒక అధికారాన్ని, పవర్ని, అథారిటీని అమ్మవారు ఇవ్వాలని, అలానే ధనం దేహి ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన ధనం ఇవ్వాలని, ఎక్కడుంటే అక్కడ ధనం ఉండాలని, ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ ఇళ్లల్లోనూ ధనం శుభ్రంగా నింపుకొని ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అమ్మవారి ఇమ్మీడియట్లుగా నెరవేర్చే విధంగా మన అందరినీ ఆశీర్వదించాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, దానికి ముందుగా గణపతిని మనకి ధనాకర్షణ శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే గురువు మారుతూ ఉన్నారు. ఎప్పుడు మారుతూ ఉన్నారు? జూన్ 2వ తారీఖున గురువు మారుతూ ఉన్నారు. అయితే ఏంటి, నాకు లాభం ఏంటి, గురువు మారితే ఏంటి, దానివల్ల నేను నాకు అసలు ఏంటి అని మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటూ ఉంటాం. గురువు వచ్చేటప్పటికి 5 రకాల 6 రకాల ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. గురువు చాలా రకాల పనులు చేస్తుంటారు. ముఖ్యమైనవి మన ఇండివిజువల్ లైఫ్లో మనకి ప్రభావం చూపించేది ఫస్ట్ వచ్చేటప్పటికి ధన సంపాదనలో ఐశ్వర్యం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. రెండోది సంతానం, పిల్లలు చక్కగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. తర్వాత మనకి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం మనకు ఉండాలి. ఓకే, మనం చేసేది మంచినా చెడునా దాని గురించి లోతైన అవగాహన ఉండాలి. మనం చదువుకున్న జ్ఞానం మనకు ఉపయోగపడాలంటే గురువు యొక్క కృప మనకు ఉండాలి. అంతేకాకుండా ధర్మచింతన, మనం ఫాలో అయ్యేది కరెక్ట్ మార్గంలో ఉన్నామా, లేదంటే సన్మార్గంలో ఉన్నామా, లేదంటే తెలవకుండా వేరే మార్గంలో ఉన్నామా, రాంగ్ గైడెన్స్లో ఉన్నామా, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నామా, ఇలాంటి యొక్క అన్ని విషయాలు మనకి గురువు ద్వారానే తెలుస్తుంది. ధర్మచింతన అంటారు. అంతేకాకుండా దైవభక్తి, టీచింగ్, ఇలా రకరకాల విషయాల్లో బంగారం, జ్యువెలరీ మనకి ఎలా ఉంటుంది ఏంటి, ఇలా ముఖ్యమైన యొక్క అంశాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గురువు మారటం ద్వారా మనకు ప్రభావితం చేయబోతుంటుంది. ఇది అయితే ఈ గురువు మార్పులో ఇంకా 2-3 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లు తెలుసుకోవాలి. ఫస్ట్, గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గురువు ఒక్క రాశిలో తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశి సక్సెస్ఫుల్గా 1 ఇయర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అయితే కర్కాటక రాశిలోకి 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో గురు సంచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. మంచి చక్కగా ఈ సంవత్సరం అంతా పిల్లలు ఎవరు పుట్టినా కానీ వాళ్ళకి గురువు జాతకంలో వచ్చే స్థానంలో ఉండి మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న గురువు సంపూర్ణమైన ఫలితాన్ని, చక్కటి ఫలితాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క ప్రభావం 12 మనుషుల మీద ఉంటుంది. ఈ మనుషులందరూ 12 రకాల రాశులుగా విభజించడం జరిగింది. కొన్ని రాశులకి, చాలా వరకు రాశులకి అనుకూలంగాను, కొన్ని రాశులకు ప్రతికూలంగాను, కొన్ని రాశులకి సామాన్యంగాను ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గురువు ప్రతి ఒక్కళ్ళ రాశులకి మేష నుంచి మీన వరకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, ఆ ఫలితాలను మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇన్ కేసు ఫలితాలు కనుక సరిగ్గా వాళ్ళకి అనుభవంలోకి రాకపోతే ఏం చేయాలి, అలానే కొన్ని రాశులకి ఖచ్చితంగా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, వాటిని తప్పించుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడాను 12 రాశుల వైజ్గా ఆ రాశికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, దానికి మనం ఎలాంటి పరిహారాలు చేస్తే చక్కగా ఉంటామో కూడా మనం ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. కన్యరాశి ఈ గురువు యొక్క సంచారం వల్ల బాగా లాభపడబోయే రాశుల్లో ఒక రాశి కన్యరాశి అని మనం చెప్పుకోవాలి. జనరల్గా కన్యరాశి వాళ్ళకి బాగుంది. 2026లో నేను రాశి ఫలాల్లో కూడా చెప్పాను, ఉగాది రాశి ఫలాల్లో ఏ విధంగా గురువు వీళ్ళకి చక్కగా మంచి శుభం చేయబోతున్నాడో చూద్దాం. ఫస్ట్ మన మహర్షులు సంస్కృతంలో గ్రంథంలో ఏ విధంగా వివరించారో చూద్దాం. యశో వృద్ధి, బలం, తేజం, సర్వత్ర విజయం, సుఖం, శత్రునాశాంతః, మంత్ర సిద్ధి, ఏకాదశి గతో గురువు గనక 11వ స్థానంలో ఉంటే అత్యంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏంటది? యశో వృద్ధి, మీకు కీర్తి ప్రదేశాలు చాలా బాగుంటాయి. రెండవది బలం, శారీరకంగా చాలా బలంగా ఉంటారు. తేజస్సు, మీ ముఖం చాలా కాంతివంతంగా కళకళలాడుతూ ఉంటుంది. సర్వత్ర విజయం, మీరు పట్టుకున్న బంగారం ప్రతిదీ మీకు కలిసి వస్తుంది. ఎంత మంచి టైం మీకు మళ్ళీ కన్యరాశి వాళ్ళకి 12 సంవత్సరాల తర్వాత వస్తుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత విజయం, ఏది పట్టుకున్నా మీ సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, మా ఫింగర్స్ ఇలా పెరిగిపోతుందన్నమాట. సుఖంగా ఉంటారు. చూడండి, శత్రునాశ, మీకు శత్రువులు అనేవాళ్ళు ఉండరు.
శత్రువులు మిమ్మల్ని చూసిన వెంటనే అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకంతే. అంతేకాకుండా మంత్రసిద్ధి నాకు బాగా నచ్చింది. మంత్రసిద్ధి. ఇప్పటి వరకు మీరు ఎవరైనా గనక మంత్రానుష్ఠానం చేసి ఉంటే, దేవతల అనుగ్రహం మీకు కలగలేదనుకుంటే ఇది బెస్ట్ టైం. మీరు విష్ణు సహస్రనామం తీసుకోండి, లలితా సహస్రనామం తీసుకోండి. శ్రీ విద్యలో చాలామంది చాలామంది చేస్తూ ఉన్నారండి. ఈ మధ్య పాపులర్ కూడా అయిపోయింది శ్రీ విద్య గురించి. ప్రతి ఒక్కరు చాలామంది మేము ఈ దశలో ఉన్నాం, ఈ దశలో ఉన్నాం, పంచాదశి, షోడశి రకరకాల మంత్రాలన్నీ మేము తీసుకున్నామని చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మంత్రసిద్ధి వస్తుంది. లక్ష్మీనరసింహస్వామి ఎనీ మంత్రం మీరు తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. గాయత్రి మంత్రం ఇలా మంత్రసిద్ధి మీకు ఏదైనా కనుక చేస్తే మంత్రసిద్ధి వస్తుంది. చూసారు కదా, ఒక్క గురువు వల్ల మీకు 8 రకాల లాభాలు అయితే రాబోతున్నాయి. ఇది బెస్ట్ టైం అని మీరు గమనించుకోవాలి. దీనితో పాటు మ్యారేజ్లకు అనుకూలంగా ఉంటుంది. అన్నాదమ్ముల మధ్య సమస్యలు ఉంటే సమస్యలన్నీ పోతాయి. పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి గురువు ఎంత చక్కటి బెనిఫిట్లు అయితే మీకు ఉన్నాయని, ఈ టయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి, ప్రమోషన్స్లో ఉన్న వాళ్ళకి, మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, తర్వాత ప్రజల మీద వాళ్ళ హితం కోరి వాళ్ళకి మంచి చేయాలి అని మీకు ఎవరికైనా ఒక సత్సంకల్పం ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఇది కలిసి వచ్చే టైం. అంతేకాకుండా ఎవరైనా ఆశ్రమాలు పెట్టుకోవాలి, హోమాలు చేయించుకోవాలి, యజ్ఞాలు చేయించుకోవాలి, వీళ్ళందరికీ చాలా చాలా కలిసి వస్తుంది. పిహెచ్డి చేయాలి, పీజీ చేయాలి, ఇలాంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి డాక్టర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ మంది ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే గురు బలం వల్ల చక్కగా డాక్టర్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, 12 సంవత్సరాలకి మరలా వచ్చే అవకాశం మీకు ఇప్పుడు వచ్చింది. చక్కగా దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇన్ కేసు మీరు ఇండివిజువల్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం అని మీకు అనిపిస్తే ఒకసారి ఖచ్చితంగా మీరు జాతకం చూపించుకోవటం అవసరం. జాతకాన్ని 2 సార్లు చూపించుకోవాలి. ఒకటి మనం అత్యంత అద్భుతంగా ఉన్నప్పుడు కూడా జాతకం చూపించుకోవాలి. అత్యంత కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. సో చూశారు కదా, గురువు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల ప్రతికూలాలు తీసుకుని వస్తున్నారు, ఫలితాలు తీసుకుని వస్తున్నారు, అనుభవంలోకి రాబోతున్నాయో ఈ జూన్ నుంచి 2027 జూన్ వరకు, 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నారో మనం తెలుసుకుందాం. అయితే గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి, చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క మనం ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే, గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అది దేవత, ప్రతిది దేవత, ఇంకొక 3,000 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది, గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది, గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాలు ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు, ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్, పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే, మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు, వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించడం, గౌరవించడం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం, ఇవన్నీ చేస్తే గురువు యొక్క గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు
12 రాసుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి, చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.